హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఒక సిస్టరు డెలివరీ అయ్యింది. తను కామెంట్ చేశారు, అక్క అసలు పురిటి స్నానం ఎన్ని రోజులకు చేయాలి, వెంటనే బేబీకి చేసేవచ్చా స్నానం, సో దాని గురించి నాకు పూర్తిగా ఎలాంటి డీటెయిల్స్ తెలియదు, ఎలాంటి అవగాహన కూడా లేదు, సో దాని గురించి చెప్పక్క అన్నారు. ఇప్పుడైతే నేను దాని గురించి అయితే చెప్తానండి. సో మనకి బేబీ బాతింగ్ అనేది అసలు మనకి కొంతమందికి హాస్పిటల్లోనే చేస్తారు. అంటే చన్నీళ్ళతో కానీ వేడి నీళ్ళతో కానీ సంథింగ్ ఏదో ఒకటి, అంటే బేబీని బాగా క్లీన్ చేస్తూ కొంతమందికి చన్నీళ్ళతో స్నానం చేస్తారు. సో కొన్ని హాస్పిటల్లో జస్ట్ మనకి బేబీని క్లీన్ చేసి మాత్రమే ఇస్తారు. సో అలా మన ఇంకా డెలివరీ అయిన తర్వాత బేబీకి మనం కొంచెం ఆయిల్ మసాజ్ అంతా చేస్తూ ఉంటాం. సో అయితే ఇవంతా చేసేటప్పుడు ఏంటంటే బేబీకి పురిటి స్నానం ఎప్పుడు చేయాలి అంటారు. అంటే ఒక్కొక్కరి సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్కరి ఇంట్లో పరిస్థితిని బట్టి అయితే ఉంటుంది. నార్మల్గా ఏంటంటే కొంతమందికి 5 డేస్లోనే చేస్తారు, కొంతమందికి 11 డేస్కి చేస్తారు, కొంతమందికి 21 డేస్కి చేస్తారు, కొంతమందికి 29 డేస్కి చేస్తారు, కొంతమందికి 3 monthsకి చేస్తారు. సో అదే అండి మనకి ఈ మెయిన్ చెప్పాను కదా, నార్మల్ హెల్దీ బేబీ అంతా ఓకే, హెల్దీగా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచి వెయిట్తో పుట్టింది, సో ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేవు అనుకునే వాళ్ళకి పురిటి స్నానం అనేది 5 రోజుల్లో చేసేవచ్చు, 9 రోజుల్లో చేసేవచ్చు, 11 రోజుల్లో చేసేవచ్చు. సో ఇది కానీ ఎవరైతే బేబీకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంది, కొంతమందికి ఐసీయూలో పెడతారు, సో అలాంటి బేబీస్కి మాత్రం మినిమం 3 months అయినా సరే పురిటి స్నానం అనేది చేయకూడదు. డైలీ కూడా ఒక మంచి క్లాత్తో బేబీని మొత్తం తుడిచేయాలి వేడి నీళ్ళతో. అంటే వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళ క్లాత్ అనేది బాగా తడిపేసి ఆ తడిగుడ్డతో బేబీకి వత్తాలి ఒళ్ళంతా. అది మార్నింగ్ ఈవినింగ్ 2 times అనేది చెయ్యాలి. సో అలాంటి వాళ్ళకి మాత్రం పురిటి స్నానం అనేది 3 monthsకి చేస్తే బెటర్ అండి. ఎందుకంటే బేబీస్కి స్నానం అనేది అలాంటి బేబీస్కి చేయకూడదు. అంటే నెల తక్కువ పిల్లలకి, అంటే ముందస్తు డెలివరీ అవుతుంది కదా, ప్రీ టర్మ్ డెలివరీ అయ్యే పిల్లలకి మనకి పురిటి స్నానం అనేది వెంటనే చేయకూడదు. అండ్ కొంతమంది బేబీస్కి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే వాళ్ళకి చేయకూడదు. కొంతమంది బేబీస్కి ఐసీయూలో పెట్టి కొంచెం ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటి వాళ్ళకి కూడా 3 months వరకు అయితే చేయకూడదు. నార్మల్ హెల్దీ బేబీ అయితే మీరు 11 డేస్కి, 9 డేస్కి, 21 డేస్కి లేదా 29 డేస్కి ఇలా మీరు పురిటి స్నానాలు అనేది చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం, అలాగే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎలాంటి టిప్స్ పాటించాలి, అలాగే బేబీ కేర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్.